కాకినాడ జిల్లా కోటనందూరులో సర్పంచ్ పదవీ విరమణ సందర్భంగా గరిసింగు శివలక్ష్మి, దొరబాబులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని వారికి ఆత్మీయంగా సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ తుని నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు లంక కృపానందం సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివలక్ష్మి, దొరబాబు మాట్లాడుతూ రాజకీయాల్లో అవకాశం కల్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు రుణపడి ఉంటామని చెప్పారు. అనపట్లేదు మీరు ఎలా కట్టలేదు అన్నీ జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ వాలంటీర్లు సభ చెప్పండమ్మా. అలా నెంబర్ కనపడదు కదా రామగారు అన్న ఇంటికి వచ్చానా అని నెంబర్తో చూపుకోవాలండి. మంచి గవర్నమెంట్ ఇప్పుడు యాక్టివ్ వ్యక్తి గట్టిగా చదువుకోవడమ్మా. చాలా చాలా మాట్లాడే మానవసారి అవుతుంది బాగున్నాయి మాట్లాడినా ఉంటుంది ఏదో మాట్లాడినా బాగుంటే పోతారు బాగుంటే చేయండి విషయం చెప్పంటే అదే విధంగా శుభాకాంక్షలు చెప్పే అంటే మా వస్తువుల కోసం మన పట్ట మేము బాగా ఉన్నాం. వచ్చిన దగ్గర నుంచి మన రవి ఎక్కడ ఉన్నాడు, రమ్మన్నాడు, దాన్ని ఇంకో కదన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని పేరు పేరుగా పిలిచి మాకు రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి కార్యక్రమం ఇన్వైట్ చేస్తున్నారంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజయ్య గారు, మండలంలో ఉన్న నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా మేము సత్యనారాయణ ఆయనకి సార్వగట్టు సత్కారం ఇవ్వాలి. ఆ వినోదం వచ్చి దండ ఇవ్వాలి. కుర్చీలు అదే మారుతారు. నాయకుని రాము గారు కూర్చో ఒక్క నిమిషం అన్న రాము గారు ఒక్క నిమిషం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ ప్రజలకు, అలాగే నా అభిమానులకు, అక్కచెల్లెలకు, ఆడపడుచులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అలాగే మేము 2013లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము స్టార్టింగ్లో దాడిబాబులు గారు పనిచేసిన టైంలో కాడి నుంచి మేము చేయడం జరుగుతుంది. దాడిబాబులు గారు మమ్మల్ని రాజా గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేయడం జరిగింది. అప్పట్లో మాకు 2014లో ఎంపీపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం, అప్పనంగా ఏర్పాటు చేసిన వీళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన తుని నియోజకవర్గం నుంచి వచ్చిన మన ఎస్సీసీఎల్ సర్పంచ్, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన లంక కృపానంద్ గారికి, అలాగే ఎస్సీసీఎల్ నాయకులు మన తుని మండలం నుంచి వచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కోటనందూరు మండలం నుంచి వచ్చిన మన జిగటాల వీరబాబు గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే కోఆప్షన్ సభ్యులకు, అలాగే మన వివిధ నాయకులు వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎంతో గ్రామంలో ఎంతో
మేలు చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవనివ్వండి, అలాగే వాటర్ ట్యాంక్ కూడా చేయించడం జరిగింది. మా మినిస్టర్ గారి అండదండలతోటి మేము ఎప్పుడు కూడా పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందండి. రోజు సన్మాన సభకు ఇచ్చేసిన మండల నాయకులకు, ఎస్సీసీఎల్ అధ్యక్షులకు, గ్రామాధికారులకి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మళ్ళీ 2021లో పంచాయతీ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. మరి ప్రజలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని గెలిపించి నిలబెట్టించినందుకు మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా పరిపాలనలో ఏమైనా ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొంటే ఎవరైనా మరి క్షమించాలి. మరి మాకు కూడా వాలంటీర్లు, సచివాలయం స్టాఫ్ కూడా ఎంతో సహకరించారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.